పదండి. అమృత, అమృత నేను గుర్తున్నాను. నేను మాట్లాడనిపిస్తుందా? అమృత, అమృత నేను వెతుక్కుంటూ విజయవాడ వెళ్ళా. అమృత, అయ్యో అమృత, అమృత నేను గుర్తున్నానా? నేను ఎత్తుకుంటూ మీ అక్కళ్ళ ఇంటికి కూడా వెళ్ళా. అమృత, అమృత అక్కడ ఎవరు లేరు. ఇల్లు అమృత, అమృత నీకేం కాదు. హలో, పిల్లలు ముందు పోనివ్వండి. మీరు కొంచెం దిగండి ప్లీజ్. అమ్మ కావాలి, నొప్పి పుడుతుంది. మీరు కూడా ఎక్కి. ఏడవకమ్మా. లేదు, నాకు కూడా వచ్చిన అతనికి తలకి దెబ్బ తగిలింది. బాధపడకమ్మా, అతనికి ఏం కాదు. చెవు నుంచి రక్తం వచ్చింది, అందుకే భయంగా ఉంది. సార్, కొంచెం ఫోన్ ఇస్తారా ప్లీజ్? హలో, ఎవరండి? అత్తయ్య, నేను మధుమతిని. మధుమతి, ఊరు నుంచి అక్క కూతురు కోడలు పిల్ల జల్లా వచ్చారు. ఎంతసేపట్లో వస్తారు? ఆగండారా, ఆగండి ఆగండి. హలో హలో, మధుమతి. అత్తయ్య, ఇక్కడ వచ్చే దారిలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? అయ్యో కృష్ణ,
ఇప్పుడు ఎక్కడున్నారు? నేను సూర్యాపేట జీహెచ్కి వెళ్తున్నాను. మీరు కొంచెం వచ్చేస్తారా? అమ్మా కళ్ళు తెరవమ్మా. అమ్మా కళ్ళు తెరవమ్మా. అమ్మని చూడకూడదురా బుజ్జి. నేను చూస్తాను. అమ్మా కళ్ళు తెరవమ్మా. అమ్మా నొప్పిగా ఉందమ్మా. బాబు ఈ అమ్మాయి ఎవరో తెలుసా నీకు? పేరు పూజ, ఎంజీఐటి ఇంజనీరింగ్ కాలేజ్, ఊరు కోదాడ. కృష్ణ 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 అయ్యో కృష్ణ నన్ను వదిలేయబోయా. అయ్యో కృష్ణ నేనేం చేయలేను. అయ్యో ఆమెకి చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ గారు చూడకూడదని చెప్పారు. తర్వాత రండి, వెళ్ళండి. అయ్యో ఇదంతా నా వల్లే జరిగింది. నేను లేకపోతే మనోళ్ళే దిగుండేవాడు. ఏడవకప్ప, యాక్సిడెంట్ జరిగితే ఎవరు మాత్రం ఏం చేయగలరు? యాక్సిడెంట్ జరగాలి. ఇతనే తప్పు చేశాడు. చనిపోయే వయసు అవుతుంది. ఇతరులాంటి మంచి మనిషి కూడా ఉన్నాడు సార్. ఓకే ఒక కృష్ణ గాంధీ డాక్టర్ ఎక్కడుంది? డాక్టర్ డాక్టర్ నేను విజయవాడ సిఎస్హెచ్ లో నర్స్ గా పనిచేస్తాను. ఇక్కడ యాక్సిడెంట్ లో చనిపోయాడు కృష్ణ. అది నా అవయవాలు దానం చేశాడు డాక్టర్. నేను తన కలిసి అతను చాలా మంచి డాక్టర్. అతను చనిపోయాడు. ముందు నువ్వు ట్రీట్మెంట్ తీసుకోమ్మా. అట్లీస్ట్ తన కళ్ళు కిడ్నీ అయిన ప్రాణాలతో ఉంటాడేమో డాక్టర్. ఏమైనా కుదురుతుందా అవన్నీ తీసుకో. పిన్ని ఇదిగో ఈ నుండిగా మన అమృతకి ఏం కాదు. మిమ్మల్ని చూడడానికి అమృత వచ్చిందండి. అమృతకేం కాలేదు కదా? అది ఎక్కడుంది? నేను అసలు పంపించను. అమృత ఏంటి అందరూ పేషెంట్ డిస్టర్బ్ చేస్తున్నారు? ఇక్కడ ఎవరు ఏడవకూడదు. రండి బయటికి రండి. త్వరగా వెళ్ళండమ్మా, బయటికి వెళ్ళండి. త్వరగా వెళ్ళండమ్మా.
సిస్టర్ ఈయన కూడా ఒకసారి చూసి రానివ్వండి ప్లీజ్. డిస్టర్బ్ చేయొద్దు, త్వరగా వచ్చేసేయండి. వెళ్ళండి. అమృత, నేను మాట్లాడేది వినిపిస్తుందా? నా ప్రేమని ఇలాంటి పరిస్థితిలో చెప్తారనుకోలేదు అమృత. నేను నిన్ను ప్రేమిస్తున్నా అమృత. నువ్వు నాతో ఉన్నంత వరకు తెలియలా నేను నిన్ను ప్రేమిస్తున్నానని. నువ్వు ఊరెళ్ళిపోయినా ఈ 6 నెలల్లో కనీసం ఒక 50 సార్లు బస్ స్టాండ్కి వచ్చి ఎదురు చూసుంటాను. నువ్వు వస్తావన్న నమ్మకంతో ఎన్ని రోజులు 15B 37Gలో తిరుగుంటానో తెలుసా? అమృత, విజయవాడ, ఈ 2 తప్పు నాకు వేరే ఏమి తెలియదు. కానీ నాకు తెలుసు నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని. కానీ ఇలా సార్ డిస్టర్బ్ చేయొద్దు సార్. రండి సార్, రండి. గౌతమ్.